హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు ఏ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో మన అందరికీ ఇష్టమైన ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. సింపుల్ స్టెప్స్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ దావత్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. అవి మంచిగా వాటర్ వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇది ఒక బౌల్లోకి 2 ఇంచెస్ చెక్క, స్టార్ అనీస్ 2 యాలకులు, 3 మరాఠీ మొగ్గలు, 3 మిరియాలు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా జాజికాయ ముక్క, 4-5 లవంగాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 4-5 బిర్యానీ ఆకులు అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ పాట్లోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ హోల్ గరం మసాలా అనేవి ఆయిల్లో వేసుకోండి. మంచిగా కొద్దిగా కలర్ వచ్చే వరకు మంచి అరోమా వస్తుంది. ఫ్రై చేసుకోండి. ఒక ఆనియన్ని స్లైసెస్ చేసుకోవాలి. ఒక 4 to 5 పచ్చిమిర్చి అనేవి వేసుకొని చక్కగా కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా వాటిని రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఉండాలండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటున్నానండి. సో వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది బాగా మంచిగా బాయిల్ అన్నది అవ్వాలండి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వండి. దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. నెక్స్ట్ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రైస్ అనేది కుక్ చేసుకోండి. చూడండి, ఒకసారి గరిటె తీసుకొని ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. రైస్ అనేవి ఎక్కడ విరగకుండా ఫ్లఫీగా చాలా టేస్టీగా చాలా అరోమాటిక్గా ఉంటుందండి ఈ బిర్యానీ రైస్ అనేది. పక్కన పెట్టుకోండి. చికెన్ ఫ్రై కోసం 1/2 kg చికెన్ తీసుకోవాలి విత్ స్కిన్. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోవాలి. ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిపి చికెన్ 1 అవర్ మ్యాగ్నేట్ చేయండి. టైం లేకపోతే 1/2 అవర్ సరిపోతుందండి. బాగా మిక్స్ చేశాక చికెన్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూసారా, చక్కగా మ్యాగ్నేట్ అయిపోయింది చికెన్. స్పెషల్ మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. కొద్దిగా జాపత్రి, 2 ఇంచెస్ చెక్క వేసుకోవాలి. 1 స్టార్ అనీస్, ఒక 4 లవంగాలు, కొద్దిగా మిరియాలు, 2 యాలకులు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోండి. కొద్దిగా స్టోన్ ఫ్లవర్
ఒకటి మరాఠీ మొగ్గ, 10 క్యాష్యూ నట్స్. బాగా వీటిని గ్రైండ్ చేసుకోండి. స్పెషల్ మసాలా. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ చాప్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోకి ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ అనేవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అన్నది వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేయండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగానే మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ వరకు కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక దాని మీద ఒక మూత అనేది పెట్టేసి కుక్ చేసుకోండి. చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి చక్కగా కుక్ అవుతుంది. నెక్స్ట్ మూత అనేది తీసేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటా చికెన్ అనేది చక్కగా రోస్ట్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చికెన్ ఫ్రైని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదండి, స్పెషల్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది యాడ్ చేసుకుంటే మన కిచెన్లో అరోమా అన్నది నిండిపోతుందండి ఫుల్గా. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సూపర్గా, చాలా టేస్టీగా, పీసెస్ అనేవి చాలా జ్యూసీగా ఉంటాయండి. నెక్స్ట్ మూత అనేది పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అయిపోతుందో. సో మన చికెన్ బాగా రోస్ట్ అయిపోయినట్టండి. ఇక్కడ బాగా కలుపుకోండి. ఈ చికెన్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. సో దీంట్లోకి నెక్స్ట్ మనం కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ మన స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఆంధ్ర స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. రైస్ సెపరేట్గా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది. చికెన్ ఫ్రై పీస్ జ్యూసీగా ఉంటుంది. థ్యాంక్ యూ.